సీజన్ కానీ సీజన్లో మా ఇంట్లో అయితే మిరబంతి పూలు చూడండి ఎలా పూసేసినాయి. ఇక్కడ మాకు కర్ణాటకలో అయితే దీన్ని చింతామణి అని పిలుస్తారు. అసలు పువ్వులు అయితే భలే పూసినాయి ఈ ఎండలకి. అయితే ఈ రోజుల్లో సీజన్కి అసలు డిపెండే లేదండి, ఎప్పుడు పడితే ఎలా పడితే అలా పూసేస్తున్నాయి. ఈ చెట్టు అయితే నేను చాలా రోజుల క్రితం పారిజాతం విత్తనం తీసుకొచ్చేసాను, అసలు వస్తుందో రాదని. వండర్ఫుల్గా విత్తనం వేస్తే చెట్టు వచ్చిందనమాట. సో అది కొంచెం పెద్దదైపోతుంది, బాగా పొడవైపోయిందని కట్ చేశాను. అయితే దాన్ని ఈరోజు నేను ప్లాంటేషన్ చేసేస్తున్నాను. అయితే మా ఇంటి బయట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అయితే రెండు పక్కల వచ్చి గన్నేరు మొక్కలు వేసాను, మిడిల్లో వచ్చి పారిజాతం ప్లాంట్ వేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను. అయితే బయట అవుట్డోర్ చెట్లు ఏది పెట్టినా సరే మనం ఫస్ట్ బేస్ వచ్చి గొర్రె పెంట కానీ లేదంటే ఆవు పెంట కానీ గట్టిగా వేసుకోవాలండి. అప్పుడే, ఎందుకంటే మట్టిలో సారం ఉండదు కాబట్టి మనం గొర్రె పెంట వేయడం వల్ల చెట్లు చాలా హెల్తీగా వస్తాయి అన్నమాట. ఏంటి ఇంత ఎండల్లో వేసేస్తున్నాను అనుకుంటున్నారేమో, కాకపోతే ఆ చెట్టు చాలా పొడవైపోయి చచ్చిపోయేలాగా ఉందండి. ఆ చిన్న పాట్లో అంత పెద్ద చెట్టు అయిపోయింది కదా, సో అర్జెంట్ వచ్చి నేను ప్లాంటేషన్ చేయాల్సి వచ్చింది, లేదంటే అది చనిపోతుంది. చాలా రోజుల నుంచి ఉంచాను అలా.